ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కొత్త సంవత్సరంలో నీ సన్నిధిలో కొద్దిగా వాక్యం నేర్చుకునే ధన్యతను మాకు ఇస్తున్నా. అద్భుత రీతిగా మమ్మల్ని ఇక్కడికి నడిపించాం. కొత్త ప్రాంతంలో కూడా అడుగులు పెట్టే భాగ్యాన్ని ఇచ్చాం. బాలాజీ నగర్ కానీ అలాగే పార్సిగుట్లో కూడా ప్రభు ఏండ్ల తరబడి నుంచి ఇక్కడ సేవ జరగాల్సి ఉంది అయ్యా. మరి ఇక్కడ సంఘం స్థాపింపబడాల్సి ఉంది. ఆ విషయంలో కూడా వెనకబడి ఉన్నాం తండ్రి. ఆ విషయంలో కూడా సహాయం చేయి. అలాగే కుకట్పల్లి సైడ్ కానీ అలాగే ఎక్కడెక్కడైతే నువ్వు ద్వారాలు తెరుస్తూ ఉన్నావు అందులో మేము ప్రవేశించి అక్కడ నీ యొక్క వాక్యాన్ని ప్రభు ప్రకటించడం నువ్వు సహాయం చేయమని, ఇంతవరకు అద్భుత రీతిగా నువ్వు నడిపించిన విధానం బట్టి నీకు అందున నీ బిడ్డల యొక్క హృదయ తలంపులు వారి యొక్క ఆలోచన విధానం పెరుగుతూ వారి జీవితాల్లో నీ కార్యం జరిగించమని, నీ చిత్తం ప్రభు నెరవేర్చమని. ప్రభు నువ్వు మాట్లాడటం మానేస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది ప్రభు. దాంట్లో ఎంతో మంది ఎగ్జాంపుల్ గా బైబిల్లో ఉన్నారు. ముఖ్యంగా రాజైన సౌలు నువ్వు మాట్లాడిన కారణాన్ని బట్టి కర్ణపిశాచి పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభు ఏదో ప్రయత్నం చేశా, నువ్వు మాట్లాడటం మానేశా. అలాగే ప్రభు నువ్వు మాట్లాడటం మానేసే పరిస్థితికి మేము రాకుండా నువ్వు మాట్లాడుతున్నందుకు మేము సంతోషించటకు, నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు మేము సంతోషించి ఆనందించి నీ మాటలు ముత్యాలంటి నీ మాటలని సాత్వికమైన మనసుతో వాటిని తీసుకొని వాటిని హృదయంలో భద్రం చేసుకునే కృప మా అందరికీ దయచేయి. ఈ యొక్క కోరికను ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించి మా అందరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, కొంచెం లంచ్ బ్రేక్ అనేది కొంచెం లేట్ గా ఇస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 12 కావస్తుంది కాబట్టి 2-2:30 అట్లా మనం లంచ్ బ్రేక్ అయినట్ట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఒక గంట సరిపోదు కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తొందరగా వెళ్ళేస్తా. 6 లోపే ముగించడానికి మాక్సిమం నేను ప్రయత్నం చేస్తాను. 6 లోపే మీరు ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? అందుకే విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనము దేవుడు ఎందుకో మరి ఈ విధంగా ప్రేరేపిస్తున్నాడు కాబట్టి నేను ఆ విషయాన్ని మీ ఎదుటికి తీసుకొస్తున్నాను. నిర్గమ కాండములో మనం చూస్తున్నట్లయితే తెగుళ్ళ గురించి రాయబడింది. దేవుని వాక్యంలో మనం చూస్తే తెగుళ్ళు ఏంటి, ఐగుప్తు దేశం మీదకి దేవుడు తెగుళ్ళు తీసుకొచ్చాడు. ఆ తెగుళ్ళు ఎందుకు రావటం జరిగింది, తర్వాత తెగుళ్ళ తర్వాత అక్కడ మనం చూసినట్లయితే ఫరో ఏ విధంగా ప్రవర్తించడం జరిగింది, అది మెయిన్. ఫరో ఏ విధంగా ప్రవర్తించాడు అనే విషయం మనము నేర్చుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు మనము ఈ విషయం మనం ఏం చేసుకున్నాం, అందుకే నేను ప్రార్థిస్తుండగా మెయిన్ అంశం ఏంటంటే తెగుళ్ళు అయిపోయిన తర్వాత మోషే ఆహారంలో పోయి ఏమన్నారు, నా ప్రజల్ని విడిచిపెడితే మేము వెళ్ళిపోయి ఏం చేస్తాం, దేవుని ఆరాధిస్తాము అన్నప్పుడు ఆయన పంపించడానికి ఇష్టపడలేదు. అయితే ఒక్కొక్క తెగులు తీసుకొచ్చిన తర్వాత కూడా మోషే ఆహారంలో ఏం చేశారు, ఎవరికి ఫరోకి అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని ఇచ్చినా కూడా ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాడు, అది మనం నేర్చుకోవాల్సింది. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫరో ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా ప్రవర్తించాడు అనేది మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి, ఓకేనా? అందుకే దాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనము నిర్గమకాండంలోనికి వచ్చినప్పుడు నిర్గమకాండములో ఏం చేస్తుంది చూడండి ఒకసారి. 5వ అధ్యాయం కొన్ని వచనాలు నేను మీకు క్లుప్తంగా చెప్తూ ఉంటాను, అవి మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుంచి మనం ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 5వ అధ్యాయము 1 నుంచి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. అప్పుడు వారు
ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు అంశం ఏంటంటే ఫరో ఏ విధంగా స్పందించారు. దేవుని చిత్తం ఏంటిది? ఇజ్రాయిలు ప్రజలను పూర్తిగా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇజ్రాయిలు ప్రజల మీద ఏం చేస్తున్నారు? ఫరో ఏం చేస్తారు? రాజ్యం చేస్తూ వారిని బానిసలుగా పెట్టుకుంటున్నారు. బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని విడిపించడానికి దేవుడు మోషేను అహరోన్ని పంపించినప్పుడు ఈ ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోకి ఏం చెప్తున్నారు? దేవుడు ఈ మాట ఆజ్ఞాపిస్తున్నాడు, కాబట్టి నువ్వేం చేయాలి? పంపించేయాలి. ఇజ్రాయిల్ ప్రజలను ఏం చేయాలి? పంపించాలి. కానీ ఇజ్రాయిల్ ప్రజలను పంపేయడానికి ఎవరు సిద్ధంగా లేరు? ఫరో సిద్ధంగా లేరు. ఫరో ఏం లేడు? సిద్ధంగా లేడు. ఇజ్రాయిల్ ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేశారు? వాళ్ళు కూడా ఏం చేశారు? ఎక్కడ ఉండిపోవాలని చూశారు? ఐగుప్తులోనే ఉండిపోవాలని చూశారు. చూడండి, మంచిగా అర్థం చేసుకోండి. 3 కోణాలు ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటిది? ఫస్ట్ విషయం ఏంటిది? దేవుడు వీరిని ఏం చేయాలి? బానిసత్వము నుంచి విడిపించాలనుకున్నారు. ఫస్ట్ విషయం ఏంటిది? దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు? బానిసత్వము నుంచి విడిపించాలనుకున్నారు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫరో ఏం చేస్తూ ఉన్నాడు? ఫరో ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ వాళ్ళను వదిలిపెట్టడానికి ఇష్టపడటం. మూడోది ఏంటిదంటే, ఒక సందర్భం వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు కూడా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. ఒక సందర్భం వచ్చింది, ఎక్కడ ఉండిపోవాలనుకుంటున్నారు? అక్కడే ఉండిపోవాలనుకున్నారు. మంచిగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మూడిట్లో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలనేమో ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ ఫరో బానిసత్వం నుంచి విడిపించాలి అని దేవుడు ప్రణాళిక వేశాడు. దానికోసం తన సేవకుని సిద్ధపరిచాడు, పంపించాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోవటం లేదు. ఇక రెండవది ఏంటిదంటే, ఫరో ఏం చేస్తూ ఉన్నాడు? ఇజ్రాయేలు ప్రజలను పంపించడానికి ఇష్టపడటం లేదు. ఇష్టపడకపోవడం వల్ల దేవుడు వారి మీదకి, ఆ దేశం మీదకి 10 తెగుళ్ళు ఏం చేశాడు? తీసుకొని వచ్చాడు. 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఫరో ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చాడు, ఇది ఈ రోజు మనం నేర్చుకున్నాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఒక సందర్భం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? అక్కడే ఉండిపోదామనే, అక్కడే ఉండిపో. ఎందుకంటే ఫరో ఏం చేస్తాడు? వారి మీద ఇంకా వెట్టి చాకరీ చేయించడానికి ఇంకా ఎక్కువగా వారి మీద ఏం చేస్తాడు? భారం మోపుతారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? మేము ఇక్కడే ఉండిపోతామనే కోణానికి వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ రోజు మనం ఇది కాదు, ఇది కాదు, ఏది నేర్చుకుంటున్నా? ఫరో ఏ విధంగా స్పందించాడు? ఫరో ఒకవేళ ఏం చేస్తాయి? దేవుడు చెప్పగానే వెంటనే సరే అని దేవుని మాటకు లోబడి పంపించి ఉంటే ఈ ఐగుప్తు ఫరో మీదకి కానీ, ఫరో కుటుంబం మీదకి కానీ, ఐగుప్తు దేశం మీదకి కానీ ఏం కాదు, తెగుళ్ళు వచ్చేది. అర్థమవుతుందా? తెగులు వచ్చేది కాదు. తెగులు వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు ఇన్ని తెగుళ్ళు రావటానికి కారణం ఏంటిది? ఫరో ఏం చేస్తూ ఉన్నా ఫరో స్పందన ఏం లేదు, దేవునికి అనుకూలంగా లేదు, దేవుని చిత్త ప్రకారంగా లేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ సందర్భంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని ఒక ప్రణాళిక చొప్పున ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? విడిపించాలి. అది ఈ రోజు మనము నేర్చుకోండి. దేవుని సేవకులను ఎట్లా పంపిస్తాడు, దేవుడు ఎట్లా సేవకులను సిద్ధపరుస్తాడు, తన ప్రజల్ని ఏ విధంగా విడిపించాలని, ఇదంతా కూడా ఒక కోణం. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు కూడా కొన్ని సందర్భం వచ్చినప్పుడు ఏం చేశారు? అక్కడ ఉండిపోవాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు, వద్దు ఇంకా మాకొద్దు, మేము ఇక్కడే ఉండిపోతాం అన్నట్టుగా. ఇంకా కొన్ని సందర్భాలు ముందుకు పోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలనుకున్నారు? ఐగుప్తులకే రావాలనుకున్నారు. ఇది ఒక కోణం. అయితే ఇప్పుడు ఇవి రెండూ కాకుండా మధ్యలో ఉన్నటువంటి ఫరో స్పందన గురించి మనం చూద్దాము. హృదయ కాఠిన్యం కాదు. హృదయ కాఠిన్యం గురించి ఫస్ట్ ఆదివారం రోజే నేను చెప్పేశాను, ఇంకా మళ్ళీ దాన్ని రిపీట్ చేసేది లేదు. కాబట్టి ఇప్పుడు ఫరో ప్రతి తెగులు తర్వాత ఫరో ఏ విధమైన స్పందన, అంటే ఎట్టి స్పందన కలిగి ఉన్నాడు, ఇది మనము అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది మీరేం చేయాలి? చక్కగా అర్థం
చేసుకోవాలి. అందుకే దీని గురించి మనం ఏం చేద్దాం. ఇప్పుడు అర్థమైందా? మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటి అర్థమైందా? మంచిగా ఏం నేర్చుకోబోతున్నా? ఫరో స్పందించిన విధానాన్ని మనం చూసుకోబోతున్నాం. ఇదొక్కటే చూసుకోబోతున్నాం. ఇదే కాదు, ఇదే కాదు. ఇవి రెండు పెద్ద పెద్ద అంశాలు ఇవి. కాకపోతే ఇవి రెండు వేరు. ఇప్పుడు ఈ మూడు చూసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, లేదంటే ఆ మూడు మీకు అర్థం కాకపోవచ్చు. కాకపోతే అందుకే దీన్ని సపరేట్ చేసి ఇది మాత్రమే మనం చూద్దాం. ఏంటిది అది? ఫరో ఏ విధంగా దేవుని విషయంలో స్పందించాడు, దేవుని మాటకు ఏ విధమైన స్పందన, తెగులు తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాడు, ఆ కోణాన్ని మాత్రమే మనం ఏం చేద్దాం, చూద్దాం. అర్థమైందా? పోదాం, ముందుకు పోదామా? నీకు కొంచెం టైం ఉంది కాబట్టి నిదానంగా చెప్తున్నా. ఇది అర్థమైందా? మూడు విషయాలు. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయొచ్చు, ఆ సందర్భాన్ని చూసినా మూడు విషయాలు చూడొచ్చు. ఒకటి, దేవుడు తన ప్రజల్ని విడిపించే విధానం చూడొచ్చు, దేవుని సేవకులు పంపించే విధానం చూడొచ్చు. తర్వాత అక్కడ ప్రజల పట్ల దేవుడు ఏ విధంగా ప్రమాణం, అంటే పితరులకు చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాంటివి ఈ దేవుని కోణాన్ని చూసేవి చాలా ఉన్నాయి. అది అయిపోయింది. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు కూడా కొన్ని సందర్భాల్లో ఏ విధంగా దేవుని ప్రణాళిక నుండి తొలగిపోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు, ఆలోచించారు. దేవుని ప్రణాళికలొద్దు, మేము రాము అని ఏ విధంగా వాళ్ళు ఏం చేశారు, నిరుత్సాహపడ్డారు. ఏ విధంగా వెనకకు తొలగాలని ఆలోచించారు. ఈ కోణాన్ని కూడా మనం అక్కడ చూడవచ్చు. కానీ ఇవి రెండు కాకుండా మనం దేన్ని చూస్తున్నా? మధ్యలో ఫరో ఏ విధంగా స్పందించాడు అంటే ఇది మనం అర్థం చేసుకోవడానికి నిర్గమకాండం 5వ అధ్యాయం నుండి 12 అధ్యాయాల మధ్యలో మనకేమవుతుంది, వీటికి సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా రాసి ఉన్నాయి. అందుకే మొదట తెగుళ్ళు రాకముందే ఏం చేస్తున్నాడు? దేవుడు తన సేవకుల్ని పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? ఫరో దగ్గరికి పంపించి ఏం చేస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు 5వ అధ్యాయం 1 నుంచి మంచిగా దీన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా మీకు అర్థం కాకపోతే అడగవచ్చు, లేనిపోని ఆలోచన చేసుకొని మళ్ళీ మీ మనసును పాడు చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నో సందర్భాలలో దేవుడు ఆత్మ ప్రేరేపణ ఏదైతుందో అది క్లుప్తంగా మీరు ఎదుటి పెడతా. అది దేవుడు ఎవరి కోసం మాట్లాడిన, ఎందుకు మాట్లాడిన అది వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే నేనేదో మొహమాటం చెంది ఇది కాదు వినేవారికి అనుకూలమైన వాక్యాలు చెప్పడానికి నేను ఎన్నడూ ప్రయత్నం చేయలేను. దేవుని ముందు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇప్పుడు బాలాజీ నగర్ లో సేవ విధానం ఏంటో చూశాను, అవునా కదా? ఇక్కడ మళ్ళీ మంగళవారం సాయంత్రం కానీ మళ్ళీ నిన్న పొద్దున కానీ మనం చూసినప్పుడు ఏంటిది? పని చేసే అవయవాలు 3 విషయాలు అక్కడ మనం అప్పుడు 2 చెప్పారు, నిన్న 1. అంటే దేవుడు ఆయా సందర్భాల్లో ఏం చేస్తాడు కాబట్టి రేపు అక్కడ దేవుడు ఏం వాక్యం ఇస్తారు ప్రార్థన చేస్తున్నా చెప్తా. అందుకే ఉన్నట్టుగా చెప్పినప్పుడు అది ఏం కావాలి? దేవుని స్వరంగా గుర్తించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించి ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో అంగీకరించి ఆ వాక్య ప్రకారమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఇది నెంబర్ 1. ఫస్ట్ తెగుళ్ళు రాకముందు ఫరోక స్పందన. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏం చూస్తున్నాం ఈరోజు? ఫరో స్పందించిన విధానము. కఠిన హృదయం గురించి పక్కన పెట్టేయండి, ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి, ఆయన ఏ విధంగా ఎంత కుయుక్తిగా మాట్లాడాడు, అసలు ఏంటి అనేది దాని గురించి మనం చూద్దాం. ఓకేనా? మళ్ళీ ఆత్మీయ విషయాల తర్వాత ఫరో అంటే ఎవరు, లోకం అంటే ఏంటి, ఇదేంటి అవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఫరో ఏ విధంగా స్పందిస్తున్నారు 5 నుంచి